అనామిక పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇంతలో పక్కింటి శాంతమ్మ చేతిలో ఒక పచ్చి మామిడికాయతో అనామిక దగ్గరికి వస్తుంది. అమ్మాయి అనామిక, ఓ అనామిక, ఏంటి పిన్ని ఉదయాన్నే వచ్చారు? ఇదిగమ్మా మా పెరట్లో కాసిన పచ్చి మామిడికాయ, పప్పులు వేసుకుంటే బలు రుచిగా ఉంటది. అందరికీ తలా కాయ ఎత్తనాను. ఇదిగో మీకని తెచ్చాను, తీసుకోమ్మా. చాలా థ్యాంక్స్ పిన్ని. ఈరోజే మామిడికాయ పప్పు చేస్తాను, చేసి మీకు కూడా ఒక గిన్నె పంపిస్తానులేండి. అబ్బా నా బంగారు తల్లివమ్మ నువ్వు. పొద్దునుంచి అందరికీ కాయలు ఎత్తనాను కానీ ఒక్కలు కూడా పంపిస్తామని చెప్పలేదు. నువ్వు నిజంగా నా బంగారు తల్లివి. తప్పకుండా పంపించు తల్లి. శాంతమ్మ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ఆ మామిడికాయను తీసుకుని వంటగదిలోకి వెళ్తుంది. ఓ 10 నిమిషాల తర్వాత అనామిక మామిడికాయను ముక్కలుగా కోసి పక్కన పెడుతుంది. సరిగ్గా అప్పుడే బయట నుంచి రమేష్ పిలుస్తాడు. అనామిక, ఓసారి ట్రావా, నా ఫైల్ ఎక్కడ పెట్టావో కనిపించట్లేదు. వస్తున్నానండి, ఒక్క నిమిషం. అనామిక ముక్కలు కోసిన చాకుని ఆ మామిడికాయ ముక్కలని పక్కనే ఉన్న మిరపకాయల గిన్నె దగ్గర పెట్టి బయటకు వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత అత్తగారు శారద కళ్ళజోడు వెతుక్కుంటూ తడబడుతూ వంటగదిలోకి వస్తుంది. ఈ కళ్ళజోడు ఎక్కడ పెట్టానో ఏమో, అసలే మసక్కళ్ళు, ఏది సరిగ్గా కనబడదు. అప్పుడే ప్రసాద్ వంటగది దగ్గరికి వచ్చాడు. ఏమే శారదా, ఏమైనా టిఫిన్ చేస్తున్నావా లేదా? ఇందాకేగా వేడివేడి బజ్జీలు బోండాలు ఏమని చెప్పాను, ఏమైందా పని? దానికోసమే వచ్చానండి, కానీ నా కళ్ళజోడు ఎక్కడ పెట్టారో కనిపించట్లేదు. అంతా వెతుకుతున్నా. కళ్ళజోడు లేకపోతే ఏమైంది? అలవాటైన పనేగా, కాస్త త్వరగా గానివ్వు, కడుపులో ఎలకలు బరిగెడుతున్నాయి. సర్లేండి, ఆగండి, చేతనాను అని అంటుంది శారద. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదమ్మ బజ్జీల పిండి కలుపుతుంది. మిరపకాయలు, అనామిక కోసిపెట్టిన మామిడికాయలు ముక్కలు పక్కపక్కనే ఉన్నాయి. కళ్ళు సరిగా కనిపించక శారద మామిడికాయ ముక్కల్ని మిరపకాయలనుకొని తీసుకుంటుంది. ముక్కల్ని పిండిలో ముంచుతూ తనలో తాను, ఏంటి ఈ మిరపకాయలు ఈరోజు విచిత్రంగా ఉన్నాయి, పొడవగా లేవు, వెడల్పుగున్నాయి. ఆమెకి అనుమానం వస్తుంది. కాని కళ్ళు కనిపించక గబగబా మామిడికాయ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో వేసేస్తుంది. భలే విచిత్రంగా ఉన్నాయి ఈ మిరపకాయలు, బహుశా కొత్త రకమేమో. ఏదైతే ఏముందిలే, మా ఆయనకి విడివేడిగా కావాలి కదా, కానిచ్చేద్దాం. శారద అనుమానంగా ఉన్నా సరే కళ్ళు కనిపించక మామిడికాయ ముక్కల్ని బజ్జీలుగా వేసేసింది. వేడివేడి బజ్జీలు ప్లేట్లో పెట్టుకుని హుషారుగా తన భర్త ప్రసాద్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఇదిగోనండి మీరడిగిన వేడివేడి బజ్జీలు, కళ్ళజోడు లేకపోయినా కష్టపడేశాను, తినండి. ప్రసాద్ ఒక బజ్జీ నోట్లో పెట్టుకొని, అబ్బా శారదా, ఏంటిది? నేను మిరపకాయ బజ్జీలేయమంటే నువ్వు వెరైటీగా మామిడికాయ బజ్జీలేసావా? భలే పొల్లగా తీయగా ఎంత అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా చేసావు శారదా. ఏంటి ఇది మెచ్చుకుంటున్నారా? కొంపదీసి నేను మిరపకాయలకి బదులు నిజంగానే మామిడికాయ మొక్కలేసిన ఏంటి? ఇదేదో తేడాగా ఉంది. వెంటనే శారద సర్దుకుంటూనే, అవునండి, మీకోసమే ఆ పక్కింటి శాంతమ్మగారు పచ్చి మామిడికాయ ఇస్తే దాన్ని ఇట్లా కొత్తగా చేసి ఇచ్చా మీకే. బాగున్నాయి కదూ? అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. అత్తయ్యగారు, నేను పప్పులోకి వేద్దామని మామిడికాయ ముక్కలు కోసి పెడితే మీరు వాటిని బజ్జీలు వేశారా? శారద కంగారుగా అనామిక దగ్గరికెళ్ళి కొంచెం గొంతు తగ్గించి, అబ్బా అనామిక, అంత గట్టిగా అరవబాకే. మీ మావయ్య గారు ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు, అరవమాక. అవును మావయ్య గారు, ప్రత్యేకంగా నేను ఆ ముక్కలు కోసి పెడితే అత్తయ్యగారు ఇలా వెరైటీగా బజ్జీలు వేశారు. శాంతమ్మ గారు భలే టైంకి ఆ మామిడికాయ ముక్కలు ఇచ్చారు అని మాట్లాడుకుంటూ అందరూ ఆ వెరైటీ మామిడికాయ బజ్జీల్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. అప్పుడే పక్కింటి శాంతమ్మ ఎంతో హడావిడిగా ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మో అనామిక, నీకిచ్చిన మామిడికాయ పప్పులో వేసేస్తానన్నావు కదా, అసలు ఏ భక్తల్లి? ఏమైంది పిన్ని, ఎందుకంత కంగారు పడిపోతున్నారు? ఆ మామిడికాయలన్నిట్లోని పురుగులున్నాయంట, అసలు ముట్టుకోవద్దని చెప్పాడమ్మా. ఆ కాయ ఎక్కడుందో త్వరగా ఇచ్చి అమ్మా, పారేద్దాం. అందరూ ఒక్కసారిగా స్తంభించిపోతారు. ప్రసాద్ కళ్ళు తాలేసి, ఏంటి పురుగులా? శాంతమ్మ, అనామిక దాని పప్పులు వేయలా, కాని మీ వదినగారు వాటితో ఇప్పుడే బజ్జీలేసి పెట్టారు నాకు. నేను వాటిని సగం తినేశాను కూడా. బాబోయ్ పురుగులా, నా కళ్ళు సరిగ్గా కనబడక నేను మొక్కలు చూడకుండానే పిండిలో ముంచేసి నూనెలో వేసేసానే. అంటే ఇప్పుడు
ఆ బజ్జీ లోపల పురుగులు కూడా ఏగిపోయాయా? అంటే మీరిప్పుడు మామిడికాయ బజ్జీలు కాదు, మామిడికాయ పురుగులు బజ్జీలు తిన్నారన్నమాట. ఓరి దేవుడు, నా కడుపులో దిప్పేస్తున్నట్టుంది. ఆ పురుగు లోపల ఈత కొడుతున్నట్టున్నాయి. శారదా, నీ కలజోడు పాడుగాను నన్ను నిలువున ముంచేశావు గదే. మావయ్య గారు, ఇందాకే కదా భలే రుచిగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి అన్నారు కదా, ఇప్పుడు పురుగులు అనగానే మారిపోయారా? పురుగులు కూడా నూనెలో వేగితే క్రిస్పీగా మాంసలాగే ఉంటాయంటారు కదమ్మా, అందుకే మీ మావయ్య గారు అట్ట మెచ్చుకున్నారేమో. చాలేవే నీ ఉపన్యాసం, త్వరగా సోడా తీసుకురండి, లేకపోతే లోపల పురుగులేమైనా నాట్యం చేస్తాయో ఏమో. అలా ఏం ఉండదులేండి మావయ్య, వదిలేయండి. ఆ పురుగులు కూడా నూనెలో వేగితే మన ఆరోగ్యం ఏమి పాడవదు. ఒకవేళ ఏమైనా తేడా కొడితే పక్కనే మన శాంతమ్మ పిన్ని కూతురు రోజా హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చులేండి. ప్రస్తుతానికి ఈ మామిడికాయ బజ్జీల కాన్సెప్ట్ అయితే భలే ఉంది మావయ్య. అవునమ్మా అనామిక, నువ్వు చెప్పింది నిజమే. ఏదైనా తేడా ఉంటే మా రోజా ఉంది కదా, వెళ్ళండి అమ్మ అక్కడికి. సరేనమ్మా, జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. శాంతమ్మ అక్కడి నుంచి నేరుగా రోజా క్లినిక్కి వెళ్తుంది. ఏంటమ్మా, వెళ్ళావా? నేను చెప్పినట్టుగానే అందరికీ ఆ పురుగుల కబురు చెప్పావా? చెప్పేసానమ్మ రోజా. చుట్టుపక్కలందరికీ అన్నమ్మకాల కూడా అదే చెప్పొచ్చాను. అందరూ భయంతో ఒరిగిపోతున్నారు. వెరీ గుడ్. వాళ్ళందరూ ఇప్పుడు ఖచ్చితంగా నా హాస్పిటల్లో క్యూ కడతారు, రావాలి కూడా. ఎందుకమ్మా అంత నమ్మకంగా చెబుతున్నావు? ఆ పురుగుల మాట వింటే అంత భయం వేస్తుందా? భయం కాదు మమ్మీ, అసలు రహస్యం వేరే ఉందిలే. ఆ మామిడికాయలన్నింటికి నేను రాత్రికి రాత్రే ప్రీ మోషన్ ఇంజెక్షన్ చేశాను. ఆ కాయలు తిన్నారంటే చాలు, ఇక కడుపులో గొడవ మొదలవ్వాల్సిందే. వరుసగా అందరు ఇక్కడికి వచ్చి క్యూ కడతారు, చూస్తూ ఉండు. అప్పుడు వాళ్ళ దగ్గర ఎంత డబ్బుంటే అంత గుంజేసుకుంటాను. వామో నా బంగారు తల్లి, ఎంత తెలివి వచ్చేసిందమ్మా నీకు. అలాగే మామిడికాయలు ఇచ్చి మనకు డబ్బులు వచ్చేలా చేసావు. అవునమ్మా, కొద్దిసేపట్లో ఆ మామిడికాయ బజ్జీలు తిన్న వాళ్ళందరూ ఎగబడతారు. అప్పుడు ఒక్కొక్కరికి విరోచనలు తగ్గడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి నా హాస్పిటల్ బిల్లుని గట్టిగా పెంచేస్తాను. పద, ఆ మోషన్ బ్యాచ్ కోసం మనం రెడీగా ఉన్నాం. శాంతమ్మ రోజా ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు. కొంచెం సమయం తర్వాత శాంతమ్మ వాళ్ళు అనుకున్న విధంగానే రోజా క్లినిక్ ముందు జనం క్యూ కట్టారు. ఊళ్ళో మామిడికాయలు తిన్న వాళ్ళందరికీ కడుపులో గొడవ మొదలై హాస్పిటల్కి పరుగులు తీస్తున్నారు. రోజా, శాంతమ్మ ఇద్దరూ కలిసి వచ్చిన పేషెంట్ల దగ్గర గట్టిగానే ఫీజులు వసూలు చేస్తూ సంబరపడుతున్నారు. కానీ అనామిక కుటుంబం నుంచి మాత్రం ఎవ్వరూ అక్కడికి రాలేదు. ఏంటమ్మా, ఊరంతా ఇక్కడే ఉంది కానీ ఆ అనామిక వాళ్ళు మాత్రం రాలేదేంటి? ఇంకా ఆ బజ్జీలు తిన్నారన్నావు కదా, నాకు అర్థం అవట్లేదే. ఆ పక్కనున్న సుబ్బమ్మ, ఈ పక్కనున్న లక్ష్మమ్మ అందరూ వచ్చేసరికని వాళ్ళేంటి ఇంకా రాలేదు? బహుశా వాళ్ళ కడుపులు గట్టియేమో. గట్టివైనా సరే నా ఇంజెక్షన్ పవర్కి తగ్గాల్సిందే. సరేలే, నువ్వెళ్ళి ఇంటి దగ్గర ఏమైనా తిని విశ్రాంతి తీసుకోవెళ్ళు, నేనిక్కడ ఈ పేషెంట్ల పని చూస్తాను. శాంతమ్మ ఇంటికి వెళ్ళగానే అనామిక ఒక గిన్నె పట్టుకుని నవ్వుతూ ఎదురొచ్చింది. శాంతమ్మను చూడగానే ఎంతో ప్రేమగా పలకరించింది. పిన్నిగారు, ఇందాకే మీకోసం వెతికాను. ఇదిగోండి, మామిడికాయతో పప్పు చేశాను, భలే రుచిగా వచ్చింది, తీసుకోండి. శాంతమ్మ ఆశ్చర్యంగా గిన్నె తీసుకొని, అదేంటమ్మా అనామిక, ఇందాక మీ మామయ్య గారు మామిడికి బజ్జీలు తిన్నామన్నారు కదా, మళ్ళీ పప్పు ఎక్కడది? అవును పిన్ని, మీరిచ్చిన ఒక్క కాయతో అత్తయ్యగారు బజ్జీలు వేసేశారు. కానీ నిన్న మా అత్తయ్య గారు కూడా సంత నుండి కొన్ని మామిడికాయలు తెచ్చారు. మీరిచ్చిన కాయతో బజ్జీలు తిన్నాక అత్తయ్య తెచ్చిన కాయలతో ఇలా పప్పు చేశాను. టేస్ట్ చూసి చెప్పండి. ఓహో, ఇదా విషయం. సరేనమ్మా, తప్పకుండా తింటాను. అనామిక వెళ్ళిపోగానే శాంతమ్మ హాయిగా ఆ మామిడికాయ పప్పుతో భోజనం ముగించింది. కానీ కొద్దిసేపటికి ఆమె ముఖం పాలిపోయింది. కడుపులో వింతగా శబ్దాలు మొదలయ్యాయి. ఓరి దేవుడు, ఏంటి లోపల ఎవరో డప్పు కొడుతున్నట్టు గొడవ జరుగుతుంది. అమ్మో, ఆగలేకపోతున్నానే. శాంతమ్మ గబగబా బాత్రూం వైపు పరిగెడుతుంది. మళ్లీ బయటకొస్తుంది, మళ్లీ పరిగెడుతుంది. ఇదాచం రోజా ఇచ్చిన ఇంజెక్షన్ లాగే పనిచేస్తుందే. అంటే అనామికకి నేనిచ్చిన కాయతోనే పప్పు చేసిందా? అమ్మో, నా కూతురు ప్లాన్ నాకే తగిలిందా? ఇక తట్టుకోలేక శాంతమ్మ నీరసంగా కూతురు రోజా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వెనకవైపు చాటుగా అనామిక, అత్తగారు శారదమ్మ ఇద్దరూ నిలబడి అక్కడ జరుగుతుందంతా వింటున్నారు. రోజా, రోజా, త్వరగా ఏదైనా మంది ఏవే తల్లి,
చచ్చిపోతున్నాను. ఆ మామిడికాయ పప్పు నా కొంప ముంచిందమ్మా. ఏంటమ్మా నువ్వు ఆ మామిడికాయలు ఎందుకు తిన్నావు? నేను వాటికి మోషన్ ఇంజెక్షన్ చేస్తానని చెప్పాను కదా. అబ్బా నేను ఆ మామిడికాయని తినలేదే. ఇందాక అనామిక మన ఇంటికి పచ్చి మామిడికాయతో పప్పు చేసాను అని తీసుకొచ్చింది. అది తిన్న దగ్గర నుండి ఇట్టగా అయ్యింది. అయినా వాళ్ళు మనం ఇచ్చిన మామిడికాయతోటి బజ్జీలు తిన్నారు కదా అని చెబుతూ ఉంటుంది శాంతమ్మ. చాటుగా వింటున్న అనామిక, శారద ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. మెల్లగా శారద ఇలా అంటుంది. అమ్మాయి అనామిక, నాకు అసలు ఏం అర్థం అవట్లేదు తల్లి. ఆ మామిడికాయలో ఈ మందు ఇంజెక్షన్ చేశారని నీకు ముందే తెలుసా ఏంటి? అసలు ఆ కాయని పిన్నికి ఎందుకు తినిపించావు? చెప్తానత్తయ్య. వాళ్ళ పెరట్లో ఎన్ని కాయలున్నా పూలున్నా ఆ శాంతమ్మ మాత్రం ఒక్కటి కూడా బయట వాళ్ళకివ్వదు. అలాంటిది ఈరోజు ఉదయాన్నే వెతికి పట్టుకుని మరీ నాకొక కాయ ఇచ్చిందంటే నాకెందుకో అనుమానం వచ్చింది అత్తయ్య. అవును కదా, అది నిజమే. మరి ఆ కాయనేం చేసావు? అందుకే ఆ కాయని ఫ్రిడ్జ్లో దాశాను. మీరు నిన్న సంతలో తెచ్చిన మామిడికాయలతోనే ముక్కలు కోసి పక్కన పెట్టాను. మీరు కళ్ళ చూడలేక అవే ముక్కలతో బజ్జీలు వేశారు. అందుకే మన ఫ్యామిలీకి ఏమవ్వలేదు. మరి శాంతమ్మ ప్లాన్ నీకెట తెలిసింది? మీరు బజ్జీలు వేస్తున్నప్పుడు శాంతమ్మ పిన్ని క్లినిక్ వైపు వెళ్తుంటే నేను గమనించి చాటుగా తన వెనకాల వెళ్ళానత్తయ్య. అక్కడ తను తన కూతురు రోజాతో కలిసి ఆ మోషన్ ఇంజెక్షన్ గురించి, మన దగ్గర డబ్బులు గుంజడం గురించి మాట్లాడుకోవడం అంతా విన్నాను. అందుకే తనకి తగిన బుద్ధి చెప్పాలని తనిచ్చిన ఆ ఇంజెక్షన్ కాయతోనే పప్పు చేసి తనకి తినిపించాను. అబ్బా ఎంత పని చేసావే. నీ తెలివితేటలు అగ్నిపర్వతం లాంటివి. పాపం శాంతమ్మ తన ప్లానే తనకు తగిలి ఇప్పుడేమో బాత్రూమ్ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఇంకిప్పుడు ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేయకూడదు కదా అత్తయ్య. పదండి ఇప్పుడు వెళ్ళి ఆ తల్లి కూతుళ్ళకి ఇంకొంచెం షాక్ ఇచ్చేద్దాం అని అత్తాకోడలిద్దరూ కలిసి నేరుగా రోజా క్లినిక్లోకి అడుగుపెట్టారు. ఏంటి రోజా, ఏంటి పిన్ని అలా చూస్తున్నారు? మీకోసం కూడా కొన్ని మామిడికాయ బజ్జీలు తీసుకురమ్మంటారా? అవే మీరు స్పెషల్గా ఇంజెక్షన్ ఇచ్చి పంపించిన మామిడికాయ బజ్జీలు. అనామిక, అది చాలు రోజా. మీరిద్దరు కలిసి చేసిన కుట్ర మాకు తెలియదు అనుకున్నారా? ఒక డాక్టర్ వృత్తిలో ఉండి డబ్బు కోసం మనుషుల ప్రాణాలతో ఇలా చెలగాటమాడడానికి మీకు సిగ్గుగా లేదు? ఒకవేళ మామిడి పండ్లు తిని ఎవరికైనా సరే ఏదైనా ప్రాణాపాయం జరుగుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? మీ స్వార్థం కోసం ఇంత నీచానికి ఒడిగడతారా? అక్కడున్న పేషెంట్లందరూ షాక్ అవుతారు. శారద వాళ్లకు జరిగిన విషయం అంతా వివరిస్తుంది. అందరూ రోజాని చీత్కరించుకుంటారు. నన్ను క్షమించండి అనామిక, నా వలన పెద్ద పొరపాటే జరిగింది. డబ్బు పిచ్చిలో ఏదో ఇలా చేసేశాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఇక్కడున్న వారందరికీ నేను ఉచితంగా వైద్యం చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. రోజా తన తప్పు తెలుసుకుని ఏడుస్తుంటే అనామిక మనసు కరిగిపోతుంది. ఆమె దగ్గరకు వెళ్లి ప్రశాంతంగా కూర్చోబెట్టి హితబోధ చేస్తుంది. రోజా, నీ బాధ నాకు అర్థమైంది. పేషెంట్స్ రాకపోతే క్లినిక్ నడవదని నువ్వు కంగారు పడ్డావు. కానీ అలాగని వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకోవడం కూడా తప్పు కదా. జనాలు నీ దగ్గరికి రావాలంటే నువ్వు వాళ్ళని ప్రేమగా చూడాలి. తక్కువ ఫీజు తీసుకో, అందరితో మంచిగా మాట్లాడు. అప్పుడు వాళ్ళకి ఏ చిన్న బాధ వచ్చినా నమ్మకంతో నీ దగ్గరికి కదా వస్తారు. అప్పుడే నీకు పేరు డబ్బు రెండూ వస్తాయి. తప్పకుండా నమ్మిక, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈరోజు నా కళ్ళు తెరిపించావు. ఈ క్షణం నుండి నేను మారిపోతాను. ఆ రోజు నుండి రోజా పూర్తిగా మారిపోయింది. పేషెంట్లతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ తక్కువ ఫీజులు తీసుకోవటం మొదలుపెట్టింది. ఆమె మంచితనం చూసి ఊళ్ళో జనాలు ఏ చిన్న సమస్య వచ్చినా రోజా దగ్గరికే రావటం మొదలుపెట్టారు. ఆమె వద్దన్నా సరే బలవంతంగా డబ్బులిచ్చి వెళ్లేంతగా ఆమె క్లినిక్ మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని నెలల తర్వాత రోజా అనామిక ఇంటికి మామిడికాయలతో వస్తుంది. అనామిక, ఈసారి మా పెరట్లో నిజంగానే మంచి మామిడికాయలు కాసాయి. ఇవేమీ ఇంజెక్షన్ కాయలు కావు సుమా. అత్తయ్యగారి పొరపాటున ఆ రోజు మామిడికాయ బజ్జీలు చేశారంట కదా, చాలా రుచిగా ఉన్నాయన్నారు. నాకు కూడా వాటి రుచి చూడాలనుంది. నాకు మామిడికాయ బజ్జీలు చేసి పెడతారా? తప్పకుండా రోజా. కానీ ఈసారి ఆ బజ్జీలు నేను కాదు, నువ్వే నీ చేతులతో ఎత్తే మేమందరం కలిసి తింటాం. డాక్టర్ చేతి బజ్జీలు తింటే మాకు అసలు జబ్బే రాదు అని అనామిక అనటంతో అందరూ ఒక్కసారిగా గొల్లు నవ్వుతారు. ఆ ఇల్లు నవ్వులతో ఆనందంతో నిండిపోయింది. అలా అనామిక సమయస్ఫూర్తితో ఒక కుటుంబమే కాకుండా ఒక డాక్టర్ జీవితం కూడా మారిపోయింది. తప్పుడు మార్గంలో సంపాదించే డబ్బు కంటే నమ్మకంతో సంపాదించే పేరే గొప్పదని అందరూ తెలుసుకున్నారు. ఆ మామిడికాయల బజ్జీల రుచి ఆ ఊళ్ళో ఎప్పటికీ నిలిచిపోయింది. చూశారుగా ఫ్రెండ్స్,
అత్తయ్య గారి మామిడికాయ బజ్జీల ప్రతాపం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు వినోదాత్మకమైన వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అది హైదరాబాద్లోని ఓ ఖరీదైన కాలనీలో శారదా నిలయం అనే పెద్ద బంగ్లా. ఆ ఇంటి యజమాని ప్రసాద్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు. కాని ఆయన భార్య శారద మాత్రం పక్కా సిటీ మనిషి. ఆమెకు ఆడంబరం, అహంకారం కాస్త ఎక్కువే. వారికి 3 కొడుకులు: రమేష్, సురేష్, అరుణ్. విచిత్రం ఏంటంటే ఆ 3 కొడుకులు తమకు నచ్చిన పల్లెటూరి అమ్మాయిల్నే పెళ్లి చేసుకున్నారు. పెద్ద కోడలు అనామిక, రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి. 3 అచ్చమైన పల్లెటూరి మట్టిలో పుట్టిన మాణిక్యాలు. కాని శారదకు మాత్రం వాళ్లంటే అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో శారద సోఫాలో కాలిమీద కాలేసుకొని కూర్చుంది. చేతిలో కాఫీ కప్పుంది. ఒక్కసారిగా ఆ కప్పుని టీపాయ్ మీద గట్టిగా పెట్టి అరిచింది. అనామిక, ఏంటి ఇది? కాఫీలో పంచదార ఏమంటే విషం పోసినట్టు ఎంత చేదుగా తెచ్చావేంటి? అసలు నీ కాఫీ కలపడం కూడా రాదా? పల్లెటూరు మొహాలు, మీకు గంజి తాగడమే వచ్చు అని అనగానే అనామిక వణికిపోతూ వంటింట్లో నుంచి బయటకొచ్చింది. క్షమించండి అత్తయ్య, మీరు షుగర్ తగ్గించమన్నారు కదా అని కొంచెం తక్కువే వేశాను. ఓహో, అంటే నేను చెప్పింది అర్థం చేసుకునే తెలివి కూడా నీకుందన్నమాట. ఎల్లి మర్యాదగా ఇంకో కప్పు తీసుకురా. ఈసారి గనక తేడా వస్తే ఆ కప్పు నీ మొహం మీదే కొడతా. అంతలో రెండో కోడలు అవని హడావిడిగా డైనింగ్ టేబుల్ సర్దుతుంటే చేతిలో ఉన్న ప్లేటు జారి కింద పడుతుంది. టప్మని శబ్దం వచ్చింది. చూసావా? అసలు మీకు ఏ పని వచ్చినా ఈ ఇంట్లో ఏడుతున్నారు. ప్లేట్ పట్టుకోవడం రాదు, బట్టలు ఉతకడం రాదు, వాషింగ్ మెషిన్ బట్టను నొక్కమంటే మాత్రం ఏదో బాంబు పేల్చినట్టు చూస్తారు. మిమ్మల్ని చేసుకోవడం మా కర్మే. అయ్యో లేదత్తయ్య, ఏదో చేయి జారిందంతే. ఇప్పుడు శుభ్రం చేసేస్తాను. శుభ్రం చేస్తావా? టైల్స్ మీద గీతలు పడితే మీ నాన్నొచ్చి బాగు చేస్తాడా? అసలు ఆ బట్టలు చూడండి, ఎప్పుడు చూసినా ఆ లంగా, ఓనీలు, చీరలు. సిటీలో ఉన్నామన్న జ్ఞానం ఉందా అసలు? మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం రాదు, ఓ ఫ్యాషన్ తెలీదు. మా ఇజ్జత్ అంతా తీసి పడేస్తున్నారు. ఇంతలో మూడో కోడలు అంజలి అక్కడికి వచ్చింది. అంజలి చేతిలో ఒక చొక్కా ఉంది. అత్తయ్య, మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు. ఈ చొక్కాకి గుండి ఊడిపోయింది. సూదిదారం ఎక్కడుందో దొరకట్లేదు. ఆ మాట విన్న శారద ఆశ్చర్యంగా, వెటకారంగా నవ్వి, ఓరి దేవుడా, గుండె కొట్టడం కూడా రాదా? మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావే? సిగ్గు లేకపోతే సరి. ఆ మూల స్వింగ్ మిషన్ ఉంది కదా, అది అలంకారానికి పెట్టానా? దాని మీద కొట్టొచ్చు కదా. అది అత్తయ్య, ఆ మిషన్ ఎలా వాడాలో నాకు తెలీదు. మా ఊర్లో చేత్తోనే. ఆ పాపు, నీ ఊరి గొప్పలాపు. చేత్తో కొడతారట, చేత్తో. ఈ కాలంలో కూడా మిషన్ వాడడం రాని చదువురాని మొహాలు నా ఇంట్లో వచ్చి పడ్డాయి. మీ వల్ల నా కొడుకులు కూడా పాడైపోతున్నారు. చిమి బతుకులు చేడ. పక్కన అలా కోడలను చూడండి, కార్లు నడుపుతారు, బుటిక్స్లు పెట్టుకుంటారు. మీరేమో వంటింట్లో గరిట తెప్పడానికి కూడా పనికిరారు. అంతలోనే శారద భర్త ప్రసాదు అక్కడికి వచ్చాడు. ఏమే శారదా, ఎప్పుడు ఆ అమ్మాయిలలా అరుస్తూ బాధపడతావెందుకు? వాళ్ళు పల్లెటూరు వాళ్ళైతే మాత్రం పనులు రానట్ట నిదానంగా నేర్చుకుంటారులే. ఏం నేర్చుకుంటారు? పెళ్ళయ్యి ఏడాదవుతుంది. ఇప్పటికి మిక్సీ వెయ్యాలంటే భయం, ఓవెన్ వాడాలంటే భయం. ఇట్లాంటి వాళ్ళతో నేను యాగలేనయ్యా. రేపు మా ఫ్రెండ్స్ పార్టీ ఉంది, అప్పుడు ఇలా చూసి అందరూ నవ్వుతారు. ఆ మాట వినగానే 3 కోడళ్ళు తలలు దించుకున్నారు. అప్పుడే రమేష్, సురేష్, అరుణ్ 3 హాల్లోకొచ్చారు. అమ్మా ప్లీజ్ అమ్మా, పొద్దునే ఈ గొడవలవి వద్దు. అనామిక చాలా బాగా వంట చేస్తుంది. నీకు నచ్చకపోతే బయట నుంచి తెప్పించుకో. చూసారా, భార్య రాగానే తల్లిని ఎట్ట ఎదురుతున్నారో? ఇదే ఈ పల్లెటూరాలకుండే మాయ. సరే, ఇప్పుడైతే అందరూ ఏనండి. రేపు సాయంత్రం మా కజిన్ సులోచన తన కూతురు అమెరికా నుండి వస్తున్నారు. వాళ్ళు చాలా రిచ్. వాళ్ళ ముందు మీరు నోరు మెదపకూడదు. వంటింట్లో నుంచి బయటికి రాబాకండి. మీ పల్లెటూరు యాసతో నా పరువు తీయకండి. అర్థమైందా? ఆ మాటకి 3 కోడళ్ళు సరే అత్తయ్య అంటారు. ఇక మరుసటి రోజు ఉదయం సమయంలో శారద ఇల్లంతా అలంకరించి ఉంటుంది. ఖరీదైన సోఫాలు, పూల అలంకరణలు. ఆమె పట్టుచీర కట్టుకుని మెడనిండా నగలేసుకుని దర్జాగా కూర్చుంది.
అనామిక, అవని, అంజలిలు వంటింట్లో ఉండమని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది శారద. ఇక ఆ రోజు సాయంత్రం 6 గంటలకి శారద ఇంటి ముందు పెద్ద కారులో సులోచన, తన కూతురు రియా అక్కడికొచ్చారు. హాయ్ శారదా, హౌ ఆర్ యూ? ఇల్లు చాలా బాగుంది. హాయ్ సులోచన, వెల్కమ్. రండి రండి, కూర్చోండి. మీ ప్రయాణం అది బాగా జరిగిందా? హో ఆంటీ, ఇట్స్ వెరీ టైరింగ్. బై ద వే, మీ కోడలు ఎక్కడా? ఐ వాంట్ టు సీ దెమ్. వాళ్ళు ఆ వంటింట్లో ఏదో స్పెషల్ డిష్ చేస్తున్నారంట రియా, కొంచెం బిజీగా ఉన్నారులేమ్మా. పర్లేదులే, పిలు. అయినా నీ కోడలు మోడర్నే కదా? మరీ అలాగా? మోడర్నే, కాకపోతే కొంచెం షయ్యి. అంతలోనే ఒక పెద్ద సమస్య వచ్చింది. శారద క్యాటరింగ్ వాళ్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె ఆర్డర్ చేసిన పిజ్జాలు, పాస్తాలు, కేక్స్ ఇంకా రాలేదు. శారదకి చెమటలు పట్టాయి. ఏమైంది శారదా, టెన్షన్ పడుతున్నావు? డిన్నర్ రెడీనా? మాకు చాలా ఆకలిగా ఉంది. ఆ సమయంలో శారద పక్కకు వెళ్లి భర్త ప్రసాద్తో గుసగుసలాడుతుంది. ఏవండి, ఆ క్యాటరింగ్ గాడి ఫోన్ ఎత్తట్లేదేంటో. ఇప్పుడు వీళ్ళకి భోజనం ఏం పెట్టాలి? నా పరువు పోయేలాగుందండి. నేను ముందే చెప్పాను ఇంట్లోనే వంట చేయిద్దాము అని. ఇప్పుడు చూడు ఏం చేస్తావో. ఇక అప్పుడు సరిగ్గా ఆ సమయానికి రియా వేసుకున్న ఖరీదైన గౌను వెనుక జిప్పు ఊడిపోయింది. ఓ మై గాడ్ మామ్, నా డ్రెస్ జిప్ పారైపోయింది. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ డిజైనర్ వేర్. ఇప్పుడు ఎలా? నా దగ్గర వేరే డ్రెస్ కూడా లేదు ఇక్కడ. అయ్యో శారదా, మీ దగ్గర ఎవరైనా మంచి టైలర్ ఉన్నారా? వెంటనే తిన డ్రెస్ కుట్టించాలి, లేకపోతే రియా చాలా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు రాత్రి 7 గంటలకే టైలర్ ఎక్కడ దొరుకుతారు సులోచన? పోనీ సేఫ్టీ పిన్ పెట్టుకుందామా? నో నో ఆంటీ, నోవే. పిన్ పెడితే నా డ్రెస్ పాడైపోతుంది. నాకు మిషన్ స్టిచ్చింగ్ మాత్రమే కావాలి. డూ యూ హ్యావ్ ఏ మిషన్? ఆ మెషిన్ ఉంది కానీ అది వాడడం ఎవరికి రాదమ్మా. అంతలో వంటింట్లో ఉన్న కోడళ్ళు ఇదంతా గమనించారు. అనామిక, అవని, అంజలి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అక్క, అత్తయ్య చాలా కష్టాల్లో ఉన్నారు, మనం వెళ్దామా? అత్తయ్య మనల్ని రావద్దన్నా చెప్పారు కదా అవని. కానీ ఇది మన ఇంటి పరువు కదక్క. అత్తయ్య తిట్టినా పర్లేదులే, మనం వెళ్దాము. అలా అనుకుని ముగ్గురు కోడళ్ళు ధైర్యం చేసి హాల్లోకొచ్చారు. అత్తయ్య, ఆ డ్రెస్ ఇస్తే నేను సరిచేస్తాను. అప్పుడు శారద కోపంగా వాళ్ల వైపు చూసింది. నువ్వా? నీకేం వచ్చని? అది డిజైనర్ డ్రెస్, చేత్తో ముట్టుకుంటే పాడైపోద్ది. ఎల్లు లోపలికి. ప్లీజ్ ఆంటీ, లెట్ హర్ ట్రై. నాకు వేరే ఆప్షన్ లేదు అని అనగానే అవని నవ్వుతూ ఆ డ్రెస్ తీసుకుంది. పక్క గదిలో ఉన్న కుట్టు మిషన్ దగ్గరికి వెళ్ళింది. శారద అయ్యో నా పరువు పోయింది అనుకుంటూ తలబట్టుకుంది. కానీ అవని కేవలం 5 నిమిషాల్లోనే ఆ మిషన్ మీద ఎంతో నేర్పుగా దారం కనబడకుండా జిప్పు మార్చి దానికి అదనంగా ఒక చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా చేసి తీసుకొచ్చింది. ఇదిగోండి, చూసుకోండి. అప్పుడు రియా ఆ డ్రెస్ చూసి ఆశ్చర్యపోయింది. వావ్, ఇది మునుపటి కంటే బాగుంది. ఆంటీ, మీ కోడలికి ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చా? ఎంత పర్ఫెక్ట్ గా కుట్టిందో చూడండి అని అనగానే శారద నోట మాట రాలేదు. ఆమె అవని వైపు అయోమయంగా చూసింది. ఇంతలో అనామిక ముందుకొచ్చింది. అత్తయ్య, భోజనం బయట నుంచి రాలేదని నేను విన్నాను. ఆకలేస్తుందని చెప్పారు కదా, అరగంట టైం ఇస్తే మేమే వంట చేసేస్తాం. మీరా? మీ పల్లెటూరు కూరలు తింటారా? వాళ్ళకి పిజ్జాలు కావాలి. నో శారదా, మాకు బోర్ కొట్టేసింది పిజ్జాలు తిని. ఏదైనా మంచి ట్రెడిషనల్ ఫుడ్ ఉంటే చెప్పండి. అనామిక, అంజలి వెంటనే వంటింట్లోకి వెళ్లారు. కేవలం అరగంటలోనే వేడివేడి రాగి సంకటి, నాటుకోడి పులుసు, గుత్తి వంకాయ కూర, పాయసం, గోంగూర పచ్చడి సిద్ధం చేశారు. డైనింగ్ టేబుల్ మీద అరిటాకులు వేసి వడ్డించారు. ఆ వాసనకే సులోచన, రియాలకు నోరూరింది. అద్భుతం శారదా, నేనైతే 5 స్టార్ హోటల్స్ లో కూడా ఇంత మంచి రుచి చూడలేదు. ఈ గుత్తి వంకాయ అయితే అమృతంలా ఉంది. ఆంటీ, మీ కోడళ్ళు నిజంగా గ్రేట్. ఒకరు ఫ్యాషన్ డిజైనర్, ఇంకొకరు మాస్టర్ చెఫ్. అది విన్నాక శారదకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె ఇన్నాళ్ళు ఎవరినైతే పనికిరాని వాళ్ళు అని తిట్టిందో వాళ్లే ఈరోజు తన పరువుని నిలబెట్టారు. భోజనాలయ్యాక సులోచన శారదతో ఇలా అంటుంది. శారదా, నువ్వు చాలా లక్కీ. ఈ రోజుల్లో ఇంత టాలెంట్ ఉండి ఇంత అణిగిమణిగి ఉండే కోడళ్ళు దొరకడం కష్టం. వీళ్ళకి మిషన్ కుట్టడం రాదన్నో, వంట కూడా రాదన్నో, కానీ వీళ్ళు మల్టీ టాలెంటెడ్ అని సులోచన చెప్పి వెళ్లేటప్పుడు అంజలి తాను స్వయంగా అల్లిన ఒక అందమైన క్రోషియా హ్యాండ్ బ్యాగ్ని రియాకు గిఫ్ట్గా ఇస్తుంది.
ఓ మై గాడ్, ఇది హ్యాండ్ మేడా? దీని కాస్ట్ అయితే బయట వేలల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అలా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక శారద సోఫాలో కూలబడింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ముగ్గురు కోడలు భయపడుతూ వంటింట్లోకి వెళ్తుంటే ఆగండి. ఆ మాట విని అందరూ ఆగిపోయారు. రమేష్, సురేష్, అరుణ్ కూడా భయంగా చూస్తున్నారు. అమ్మ మళ్ళీ తిడుతుందేమో అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. శారద మెల్లగా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించండి అత్తయ్య. ఏంటిది, మీరు పెద్దవారు. లేదన్నామేక, వయసులో నేను పెద్దదాన్నే గాని బుద్ధిలో చిన్నదాన్ని అయిపోయా. ఎన్నాళ్ళు మిమ్మల్ని పల్లెటూరోళ్ళని, ఏమీ రాదని, నాగరికత తెలియదని ఎంతో సాధించానమ్మా. కానీ నిజమైన నాగరికత బట్టల్లోనే భాషల్లోనే ఉండదని తెలుసుకున్నా. అవతల వాళ్ళని ఆదుకోవడంలో ఉంటదని ఈరోజు మీరు నిరూపించారు. అలా అని శారద అవని వైపు తిరుగుతుంది. అవని, నీకు మెషిన్ కుట్టడం కూడా రాదని ఎన్నోసార్లు దెప్పి పొడిశానమ్మా. కానీ డిజైనర్ డ్రెస్ను కూడా బాగు చేసే కళ నీ చేతుల్లో ఉందని తెలుసుకున్నా. అంజలి, నీ హ్యాండ్ వర్క్ చూసి ఆ రియా ఎంత సంబరపడిపోయిందో చూశానమ్మా. అలా అంటూ ఉండగా ప్రసాద్ చిరునవ్వుతో భార్య దగ్గరికి వచ్చాడు. ఇప్పటికైనా గ్రహించావా శారదా? పల్లెటూరి పిల్లలకి పనులు రాకపోవటం అంటూ ఉండదు. వాళ్ళకన్నీ వస్తాయి. కాకపోతే మనలాగా డబ్బాలు కొట్టుకోవడం రాదు, అంతే. అవునండి, నిజమే. మెషిన్ లేకపోయినా బ్రతకగల నేర్పాలకుంది. మనము కరెంట్ పోతే పెచ్చాళమైపోతాము. కానీ వీళ్ళు ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటారు. సే అన్నామేక, రేపటి నుంచి వంటింట్లో నీకు నచ్చిన వంటలు చెయ్యి. అవని, అమ్మోల పడున్న కుట్టు మిషన్ని దుమ్ము దులుపు. నీకు నచ్చిన బట్టలు కుట్టుకమ్మా. అంజలి, నువ్వు ఆ హ్యాండ్ బ్యాగులు అట్లాంటివి ఇంకా చేసుకో. కావాలంటే నా ఫ్రెండ్స్ అందరికి అమ్ముకుందాము. అలా అనగానే ముగ్గురు కోడళ్ళు సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. థ్యాంక్స్ అత్తయ్య, మాకింతకంటే ఏం కావాలి? థ్యాంక్స్ నాకు చెప్పబాకండమ్మా. ఆ దేవుడికి చెప్పండి మీలాంటి కోడళ్ళని నాకు ఇచ్చినందుకు. అమ్మయ్య, మా ఇంట్లో ఇన్నాళ్ళకి నిజమైన పండగ వచ్చింది. ఇక ఆ సమయంలో అందరూ ప్రశాంతంగా హాయిగా నవ్వుకున్నారు. ఆ రోజు నుంచి శారదలో అహంకారం పోయింది. కోడళ్లను సొంత కూతుళ్లలా చూసుకోవటం మొదలుపెట్టింది శారద. వాళ్లు కూడా అత్తగారికి ఆధునిక విషయాలు నేర్పిస్తూ తాము సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆ ఇంటిని నందనవనంలా మార్చారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.